వర్మ గారితో కూడా నేనంటే వర్మ గారితో కలుస్తాను కానండి, పార్టీ చేసుకుని కింద మీద పడిపోయేది ఆయనతో 10 రోజులు కష్టం. ఆయనతో 2 గంటలు 3 గంటలు నాలెడ్జ్ షేరింగ్. నేను ఆయనతో కాంట్రవర్సీలు మాట్లాడినాను, ఆయన పొలిటికల్ వ్యూస్ మాట్లాడినాను. ఆయనకు ఓన్లీ నేను 2 విషయాలు ఆయన గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన విషయాలు సినిమాలు, సినిమా గురించి. ఇట్స్ హ్యూజ్ బిజినెస్ ఎక్యూమెన్ ఉంది ఆయనకి, చాలా పెద్ద. ఆయన కనుక బిజినెస్లో వెళ్తే అంబానీ అయ్యాడు, బిజినెస్లో దిగి ఉంటే అంబానీ అయ్యాడు. రాంట్రాక్లో వచ్చారంటారా? సినిమా బిజినెస్ అవటం వల్ల, సినిమా బిజినెస్ ఏంటంటే క్రియేటివ్ బిజినెస్, ఇది ఆర్ట్ బిజినెస్. మన దగ్గర సబ్బులు తయారు చేసే కంపెనీ పెట్టాడు అనుకోండి, ఆయన 100 ఏళ్ళు కంపెనీ అద్భుతంగా నడిపేవాడు. ఇది కథలు తయారు చేయడం, సినిమాలు తయారు చేయడం, ఇమీడియట్ రివ్యూస్ కదా, 3 నెలలకు ఒకసారి తెలిసిపోతుంది. ఒక సబ్బు సక్సెస్ అయితే, లైఫ్ బాయ్ సక్సెస్ అయితే 100 ఏళ్ళు అమ్మచ్చు దాన్ని కదా. ఒక షర్ట్ సక్సెస్, కుమార్ షర్ట్స్, చర్మా షర్ట్ అని పెడితే సక్సెస్ అయితే 100 ఏళ్ళు. ఇది సినిమా కదా, ఇది అప్పటికప్పుడు అని తెలిసిపోతుంది సంవత్సరంలో. ఆయన దగ్గర బిజినెస్ ఎక్యూమెన్ ఉంది, ఎలా ప్యాకేజ్ చేయాలో ప్రాజెక్ట్ని, ప్రోడక్ట్ని ఎలా దాన్ని మార్కెట్ చేయాలి, ఎలా దాన్ని కొత్తదనం సృష్టించాలి, చాలా విషయాలు తెలుసాను, చాలా డీప్ ఇన్టెప్. అదేంటి 2 ఫిలాసఫీ, ఆయన వెస్ట్రన్ ఫిలాసఫీలో దిట్ట. ఆయన జాన్ పాల్ సార్త్రే, బెర్ట్రాండ్ రస్సెల్, ఈ నీషే, సాఫ్నర్, ఇలాంటి పుస్తకాలు చదువుకుని ఆయన అప్పచెప్పాడు. దానవేశ్వరం డైలాగులు మొత్తం అప్పచెప్పేయగలడు వర్మ గారు. ఏమంటివి ఆచార్యవరి అనే డైలాగు గొక్క తిప్పుకోకుండా మనం చదువుతుంటే ఒక్క అక్షరం మొక్కడం అప్పచెప్పేయగలడు. ఆయన పిచ్చి ఫ్యాన్ రామారావు గారికి. అడవిరాముడు పాటలు, శంకరాభరణం అయితే మొత్తం అప్పచెప్పాడు. సినిమా అప్పచెప్పేస్తాడు. శంకరాభరణం, అడవిరాముడు, దానవీర సూరకర్ణ, అంత మెమరీ పవర్ ఆయనకి. తెలుగు మీద అంత కమెంట్ ఉంది, అద్భుతమైన కమెంట్, సూపర్ అండి. విపరీతం. చాలా ఇక్కడ పుట్టి పెరిగి అమెరికా బొంబాయిలో వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, కానీ ఇక్కడ తెలుగుడే కదా. ఇక్కడే తెలుగు సినిమాలు చేశాడు ఆయన, 10 ఏళ్ళు పీక్ ఎక్కడే వెళ్ళింది కదా. ఇంకేముంది, ఆయన తెలుగు బ్రహ్మాండంగా వచ్చు. సినిమా ఫ్యాన్ అదొకటి. 2 ఫిలాసఫీ, 3 మోస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ పాలిటిక్స్. వరల్డ్ పాలిటిక్స్లో మోస్ట్ కరెంట్ అఫైర్స్ మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి వారు, ఇజ్రాయిల్కి ప్యాలెస్టైన్కి వారు, అమెరికాలో ఎలక్షన్స్, జర్మనీకిను ఎందుకు ఈ ఆయిల్ విషయాల్లో ఎందుకు గొడవ అవుతుంది, అంత అప్ టు డేట్. ఏమైనా డౌట్ వస్తే ఆయన అడగచ్చు. అందుకని ఆయనతో సినిమాలు, వరల్డ్ పాలిటిక్స్, ఫిలాసఫీ తప్ప నేనేం మాట్లాడను. నాకు అదే కావాలి. నా స్వార్థం ఏంటి, ఈయన దగ్గర తీసుకొచ్చిన స్వార్థం. ఆయనతో స్నేహం చేయలేము, ఎందుకంటే ఆయన స్నేహితులు లేరు, ఉండరు, రారు. స్నేహితుడిని కూడా ఆయన చేసుకోడు. ఆయన ఒంటరి మనిషి, ఆయనకి ఒంటరిగా ఉంటాడు ఆయన. ఆయన ఏమి సీరియస్గా తీసుకోరు. ఇప్పుడు నేను చాలా విషయాలు లైఫ్లో సీరియస్గా తీసుకుంటాను, ఆయన ఏమి సీరియస్గా తీసుకోడు. సీరియస్గా తీసుకొని వాడి దగ్గరికి వెళ్ళి మన సీరియస్నెస్ గురించి చెప్తే ఆయనకి అది చాలా ఫన్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం వచ్చిందండి, నాకు అసలు అవతలవాడు ప్రాబ్లం వినడం అంటే పెద్ద జోక్ అనుకోండి. మీరు నా దగ్గరకు వచ్చి ప్రాబ్లం చెప్పినప్పుడు నవ్వితే మీరు బాధపడతారు లేదా? బాగా ఏంటి ఏమన్నా నా లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ విషయం చేసి బాధ నవ్వుతాడేంటి నా అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈయన ఎప్పుడైనా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పినప్పుడు నవ్వుదాం అని ఎదురు చూస్తాం. ఆయన ఏం చెప్పడు, ఎందుకంటే ఆయన లేవు. అందువల్ల ఈయనతో మనం మన జీవిత సమస్య గురించి, మన టెన్షన్ల గురించి, మన కష్టాల గురించి, మన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయకూడదు. దీన్ని అల్లరల్లరి చేసి కామెడీ చేసేస్తాడు అని నేను అసలు సీరియస్ విషయాలు మాట్లాడను. తెలుగు పాలిటిక్స్ అసలు మాట్లాడను. ఎందుకు మాట్లాడానంటే ఆయన ఎప్పుడు ఏ పార్టీ గురించి మాట్లాడతాడో, ఎప్పుడు ఏ హీరోని ఏమంటాడో తెలియదు మనకి. ఆ క్షణానికి ఆ ఫ్లిక్కర్ అలా కొడితే అలా అంటాడు ఆయన. అదే సరదా. సీరియస్ అనుకోండి, హౌ కెన్ యూ డూ దిస్ సార్ అనగలం, నవ్వేస్తే అనలేం కదా. సో నేను దాని గురించి వీలైనంత వరకు దూరంగా ఆ టాపిక్స్ మాట్లాడతాను.